హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాసు 16. ఈ 16వ క్లాసులో మనము షోల్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి చూద్దాం. అయితే ఎక్కువగా మనకి హ్యాండ్స్లో ముడతలు కానీ షోల్డర్ కరెక్ట్గా కూర్చోకపోవడం కానీ ఎందువల్ల జరుగుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ క్లాత్లు అయితే విడివిడిగా మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదా. ముందు క్లాసులు ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. మీకు స్టార్టింగ్ నుండి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సరేనా? బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే నేను వేసుకోను. బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు మనం సీదాలో అయితే వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ అయితే కనిపించాలి. సరేనా? దానిపైన నేను ఫ్రంట్ పార్ట్ వేసాను. ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు షోల్డర్ కరెక్ట్గా పెట్టేటట్టు చూసుకోండి. తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలోకి అయితే రావాలి. ఖర్చు పాయింట్ని బయట వైపు అటు సైడ్ అయితే రావాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఖర్చు ఎటు ఉందో ఫ్రంట్ పార్ట్ ఖర్చు అటు సైడే ఉండాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను కొద్దిగా వివరంగా అయితే చెప్తున్నాను. వచ్చే వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది, రాని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాను. అయితే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ జారకుండా మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలంటే చూడండి, ఇటు సైడ్ మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఇవ్వండి. షోల్డర్కి ఒక 1/2 ఇంచ్, అటువైపు అయితే సంఖ వైపు అయితే మనము ఒక 1/4 ఇంచ్ అలా ఇవ్వండి. అలా క్రాస్గా జాయింట్ చేయండి. అలా చేయడం వల్ల ఏమంటే మనకి భుజాలు జారుతున్నాయి మన బ్లౌజ్ అంటే ఈ టిప్ అయితే పాటించండి. అలా పాటిస్తే ఏమంటే కరెక్ట్గా మనకి షోల్డర్ జారకుండా నీట్గా అయితే ఉంటుంది. సరేనా? ఒక సైడ్ అయితే 2 కుట్లు అయితే అటు సైడ్ వేసుకున్నాం కదా. 2 కుట్లు వేసేటప్పుడు కొద్దిగా రబ్ చేయండి. స్టార్టింగ్లోను ఎండింగ్లోను కొద్దిగా రబ్ చేస్తే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు సైడ్స్ ఖర్చు ఉండాలి, మధ్యలోకి ఉక్కు పట్టి కాజా పట్టి ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మనకి ఉల్టా సీదా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఉల్టాలు అలాంటివి లేకుండా ఇక్కడ కూడా అదే టిప్పు పాటించండి. షోల్డర్ వైపు ఏమంటే 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచండి. ఇటు సంఖ వైపు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచండి. అలా క్రాస్గా మనం చేసుకుంటే భుజాలు జారకుండా నీట్గా అయితే ఉంటుంది. ఒకవేళ కొద్దిగా టైట్గా ఉన్నాయంటే మీరు సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా మీకు షోల్డర్ జారుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే పాటించండి, ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఇటు సైడ్ అటు సైడ్ అలా ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసాక ఎక్స్ట్రా దారాలున్నా లేదంటే క్లాత్ కొద్దిగా షోల్డర్ దగ్గర హెచ్చులు తగ్గులు ఉన్నా సరే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ షోల్డర్లో అయితే అంతా మనకు కరెక్ట్గానే వచ్చింది. అంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఎక్కువ తక్కువ కొన్నిసార్లు అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ షోల్డర్కి అయితే రాలేదు. ఇంకొక షోల్డర్ కూడా చూద్దాము. ఇక్కడ అయితే షోల్డర్ జాయింట్ చేశాక ఇటు మూలలు అయితే నేను కట్ చేస్తున్నాను. అలా కట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మెడపట్టి వేస్తాం కదా, మెడపట్టి దగ్గర మెడపట్టి క్లాత్ 2 సార్లు వస్తుంది, బ్లౌజ్ క్లాత్ వస్తుంది, అలానే షోల్డర్ క్లాత్ వస్తుంది, అక్కడ దొడ్డుగా వచ్చేస్తుంది అనమాట. అలా మనం ఎక్స్ట్రాలు అలాగ మూలలు కట్ చేయడం వల్ల నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ పైపింగ్ అలాంటివి వేయాలన్నా మనకి నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అలా మూలలు కుట్టు తెగకుండా కట్ చేయండి. తర్వాత ఇటువైపు చూసేసరికి చిన్నగా ఒక 1/4 ఇంచులో సగం అయితే ఎక్స్ట్రా అయితే వచ్చింది. కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే వస్తాయి కదా, ఆ హెచ్చు తగ్గుల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మెడపట్టి వేసే ముందే షోల్డర్ కుట్టక ముందే మనం కరెక్ట్ చేసుకుంటే మనకి నీట్గా హ్యాండ్ అనేది నీట్గా కూర్చుంటుంది, మెడపట్టి కూడా నీట్గా ఉంటుంది అనమాట. సరేనా? ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకుందాము. హ్యాండ్ పీస్ ఒక పీస్ అయితే ముందు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్ మధ్యలో మనము ఒక కట్ అయితే పెట్టామన్నమాట. షోల్డర్ కట్ మిడిల్లో, కాబట్టి ఆ కట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి, బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. అలానే హ్యాండ్ పీస్ మనకి రాంగ్ సైడ్ కనిపించాలి, అంటే ఉల్టాలో కనిపించాలన్నమాట. ఎప్పుడైనా మనము ఒక పీస్కి ఇంకొక పీస్కి జాయింట్ చేసేటప్పుడు కింద పీసు సీదాలో ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, పైన పీసు రాంగ్ సైడ్ ఉండాలి. అది చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా?
ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుండి మనం స్టార్ట్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ నుండి ఒక పాదం ఖర్చు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, అలా అయితే కుట్టేసేయండి. ఏ పీసు బాగా గుంజవద్దు, ఏ పీసు లూజ్ వదలొద్దు. అలానే ఒక పీసు మీద ఒక పీసు జస్ట్ అలా పెట్టి అలానే మెల్లగా నిదానంగా కుట్టండి. బిగినర్స్ ఒకవేళ మీరైతే నేను చెప్పాను కదా, ఈ విధంగా మిడిల్లో కరెక్ట్గా షోల్డర్ కుట్టుని ఇక్కడ ఈ మిడిల్లో కట్ పెట్టాం కదా, ఈ కట్ నుంచి ఆ లాస్ట్కి అలాగా తీసుకెళ్ళండి. ఇంకా క్లారిటీ మీకు కావాలంటే మనం లైనింగ్ బ్లౌజ్లో చూద్దాం, లేదంటే మన బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే చాలా ఉన్నాయి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి పర్ఫెక్ట్గా వితౌట్ మిస్టేక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, అలా చూస్తే చాలా వీడియోస్ అయితే బ్లౌజ్ అయితే ఉంటాయి అన్నమాట. క్లారిటీ అయితే ఇచ్చి ఉంటాను. అదేవిధంగా చూడండి, ఇలా క్లాత్ కిందకి జారిపోయి కింద గుంజేయకుండా అది మిషన్ పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా పెట్టండి. మన బ్లౌజ్ క్లాత్ ఉంటే ఈ విధంగా కరెక్ట్గా రెండు సమానంగా పట్టుకోవాలి. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కింద పీసు లోపలికి వెళ్ళిపోతుంది, ఓన్లీ పైన పీసే చూసుకుంటారు. కాదు, కింద షోల్డర్ పీస్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పీసు అలానే హ్యాండ్ పీసు రెండు సమానంగా మనకు కుట్టే దగ్గర అయితే ఉండాలి. అలా చూసుకోండి. కరెక్ట్గా ఇలా మళ్ళీ ఒకసారి ఇలా ఉల్టా చేసి కూడా చూసుకోండి. కరెక్ట్గా ప్రతి దగ్గర కూడా పావించు అయితే రావాలి ఖచ్చితంగా. అలా చూసుకోండి. మనకి హ్యాండ్ మొత్తం నీట్గా వచ్చింది, ఒక్క దగ్గర చిన్న గుల్లగా వచ్చింది కదా, అలా వస్తుంది, కొద్దిగైనా వస్తుంది. మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసేటప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ చేయకపోతే కొద్దిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్ చేస్తాం కదా, రెండో స్టిచ్ చేసేటప్పుడు ఆ గుల్లగా వచ్చే దగ్గర కొద్దిగా ఇటు ముందుకి అంటే హ్యాండ్ వైపుకి కుట్టు తీసుకున్నామంటే మనకు కరెక్ట్ అయితే అయిపోతుంది. సరేనా? అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలానే డబల్ కుట్లు అయితే వేసుకోవాలి. హ్యాండ్ జాయింట్కి కానీ షోల్డర్ జాయింట్కి కానీ ప్రతిదానికి డబుల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ముడతలు వచ్చాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అయితే ఇటు బ్యాక్ సైడ్ అయితే మనకి హ్యాండ్ అయితే చిన్నగా వచ్చింది, బ్యాక్ స్పాట్ అయితే ఎక్కువ వచ్చింది. అయితే అలా ఎక్కువ తక్కువ వస్తే మీరైతే కంగారు అయితే పడొద్దనమాట. ఎందుకు అంటే మనం ఆల్రెడీ అన్ని కొలతలు పెట్టే కదా తీసాము, అన్ని కొలతలతోనే తీసాం కదా, మళ్ళీ కంగారు ఎందుకు? కంగారు అయితే పడొద్దు. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు మనము ఆ హెచ్చు తగ్గుల్ని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుందా లేదా అప్పుడైతే చూద్దాము. సరేనా? ఒక హ్యాండ్ అయితే వేసేసాం కదా, ఇంకొక హ్యాండ్ కూడా ఒక హ్యాండ్ స్టార్ట్ చేసేటప్పుడు మనము ముందు భాగం నుండి అయితే స్టార్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ చేసేటప్పుడు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మనము ఇది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చేస్తున్నాం, ఇంతకుముందు అయితే రైట్ సైడ్ చేసాం కాబట్టి ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయితే స్టార్టింగ్ వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ పీసు మనకి ఉల్టాలో కనిపించాలి, రాంగ్ సైడ్ కనిపించాలి, కింద పీస్ వచ్చేసి సీదాలో కనిపించాలి, షోల్డర్ కుట్టు ఉండాలి. అలానే హ్యాండ్ పీస్లో కరెక్ట్గా మనం మధ్యలో ఒక కట్ పెట్టాం కదా, ఆ కట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ కట్ట నుంచి అటు అలా వెళ్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో ఏది లూజ్ లేకుండా టైట్ లేకుండా నిదానంగా అయితే కుట్టేసేయండి. అయితే బిగినర్స్కి 1-2 సార్లు ఒక 4-5 సార్లు కుట్టాక కరెక్ట్గా వస్తుంది, ఒకేసరికి అయితే రాదు. కాకపోతే ఇసుక్కోవద్దు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామందికి ఓపిక ఉంటుంది, చాలామందికి ఓపిక ఉండదనమాట. ఓపిక లేకుండా ఇసుగ్గుని తర్వాత చూడండి మనం కరెక్ట్ కట్ చేసినా సరే ఫ్రంట్ సైడ్ ఇక్కడ మిగిలింది, హ్యాండ్ పీస్ తక్కువ వచ్చింది. చాలామందికి ఇలానే వస్తుంది. అయితే చాలామంది అంటారు ఎందుకు మాకు హ్యాండ్ పీస్ తక్కువ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎక్కువ వస్తుంది అంటారు. అలా ఎందుకు వస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ రౌండ్ మనకి ఊరికే సాగిపోతూ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లోతు కూడా మనం ఎక్కువ తీస్తాం కదా. మనం చాలామంది అయితే ముడతలు వచ్చినా పర్లేదని చెప్పేసి ఎక్కువ తీస్తారు, చాలామంది అయితే బాగా లోతుగా మనమైతే తీస్తాం, 30 ఇంచుకి తీస్తాం. కాబట్టి మనకి రౌండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనకి ఎంత అవసరమో అంత కుట్టుల్లోకి చేసుకొని తర్వాత ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకోవచ్చు. అలా ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఊరికే టెన్షన్ అయితే పడవసరం అయితే లేదు. ఇంకా ఈ డౌట్ గురించి నెక్స్ట్ వీడియోల్లో ఇంకా మీకు ఏమైనా ఈ డౌట్ ఉంటే మనం క్లారిటీ అయితే చేసుకుందాం. ఈ హ్యాండ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సైడ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, నెక్ పట్టి ఎలా వేసుకోవాలి అనేది మనం అయితే చూద్దాము. సరేనా? ఏ విధంగా చూసుకోవాలని. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.